హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మరొక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 394కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మీకు నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే రావు. 9th జూన్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మనకి నిన్న బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి స్టోర్ కీపర్ ఉద్యోగాలకి ఇంటర్ అర్హతతో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్ గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డేట్స్ విషయానికి వచ్చినట్లయితే May 20 యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ June 9 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది మనకి September 13th రోజు అయితే కండక్ట్ అనేది చేయబోతున్నారు. మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి సపరేట్గా మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ప్రశ్నించినట్లయితే మనకి డిఫెన్స్ సర్వీసెస్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా మనకి అన్ని సర్వీసెస్లో కలుపుకుంటే 394 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఆర్మీలో మనకి 208, నేవీకి సంబంధించి 42, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లయింగ్ విభాగంలో 92, గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ 18, నాన్ టెక్నికల్కి సంబంధించి 10, అలాగే నేవల్ అకాడమీకి సంబంధించేమో 24. ఈ విధంగా మనకి అన్ని రకాల డిఫెన్స్ సర్వీసెస్లలో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే. అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఆర్మీ వింగ్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదంటే 10+2 ప్యాటర్న్లో 12th పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే మిగతా విభాగాలకి సంబంధించి మాత్రం ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇక ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు లెఫ్టినెంట్ హోదా ర్యాంకులో మీకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ ఇస్తారు. ఈ యొక్క డిఫెన్స్ సర్వీసెస్లోనే లైక్ మనకి నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ అలాంటి వాటిల్లో మీకు 56,100 బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు డిఏ ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు నెలకి 1,20,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అదంతా కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీకు జవహర్లాల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ సంస్థల చేత మీరు క్వాలిఫికేషన్ లైక్ మనకి బీఎస్సీ, బీటెక్ ఇలాంటి డిగ్రీని కూడా సో వాళ్ళే మీకు అవార్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీకు ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క డిఫెన్స్ సర్వీసెస్లో మీరు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి మనకి 2.5 hours పాటు కూడా
300 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ అబిలిటీ టెస్ట్లో భాగంగా 2.5 అవర్స్ డ్యూరేషన్లో 600 మార్క్స్. టోటల్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ 900 మార్క్స్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ వచ్చేసి 900 మార్క్స్. ఈ విధంగా మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. మీకు డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో 19th పేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి కూడా ఆ యొక్క సిలబస్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవ్వచ్చు, ఆన్లైన్ టెస్ట్లు ఎక్కువగా రాసినట్లయితే ఇందులో మీరు మంచి స్కోర్ అనేది సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఇక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి పని లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు అంటే ఏదైతే మనకి యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుందో, సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఒకవేళ ఆర్మీకి సంబంధించి విభాగంలో పోస్టింగ్ వస్తే మీకు ఫస్ట్ లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు. ఒకవేళ నేవీ విభాగంలో పోస్టింగ్ ఇస్తేనేమో సబ్ లెఫ్టినెంట్ క్యాడర్లో పోస్టింగ్ ఇస్తారు. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినేమో మీకు ఫ్లయింగ్ ఆఫీసర్ క్యాడర్లో అయితే పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఇది మనకి ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు 2 years సర్వీస్ చేసిన తర్వాత మీకు ఇంకా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. ఆ విధంగా మీరు ఏదైతే సర్వీస్ పీరియడ్ ఉంటుందో ఆ యొక్క సర్వీస్ పీరియడ్ని బేస్ చేసుకుని మీకు మంచి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి అయితే చెప్పవచ్చు. సో కొంచెం టఫ్గానే ఉంటుంది ప్రిపరేషన్కి సంబంధించి అవ్వచ్చు, ఎగ్జామినేషన్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. కాకపోతే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీరు క్లియర్ అయితే చేయొచ్చు. నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్మ్యారీడ్ అంటే పెళ్లి కానటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసరికి 1 January 2008 నుంచి 1 January 2011 లోపు జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్కి సంబంధించి మీకు రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో 9th June లోపు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకైతే తిరుపతి, విశాఖపట్నం అండ్ మీకు విజయవాడ, ఇంకా మనకి తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్, ఇలా మనకి చాలా లొకేషన్స్ మీ సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. చిన్న వయసులోనే మాకు ఇలాంటి మంచి సంస్థలో, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.